నమస్తే. ఈ మధ్య మల్టీ స్టారర్ మూవీస్ చాలా పెద్ద హిట్ కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక సూపర్ స్టార్ హీరోలు క్యామియో రోల్స్ కూడా ఒక హిట్ని సాధిస్తూ వస్తున్నాయి. గతంలో చూసుకుంటే పెద్దరాయుడు మోహన్ బాబు గారి సినిమాకు సంబంధించి పెద్దరాయుడు క్యారెక్టర్ వేసినటువంటి ఒక రజనీకాంత్ గారి ఆ సినిమా మాత్రం ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అలాంటి కోవలోనే రాబోతుంది రామ్ పోతినేని మూవీ. అదేంటి అంటే రామ్ పోతినేని మూవీలో రజనీకాంత్ ఇదేంటి ఆ విషయాలు అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పెద్దరాయుడు సినిమా చూసాము. మోహన్ బాబు గారి సినిమాకి సంబంధించి పెద్దరాయుడు పాత్రలో కనిపించేటువంటి ఒక రజనీకాంత్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆయన 10 నుంచి 15 నిమిషాలు మాత్రమే ఉంటారు. కానీ ఆ సినిమా మొత్తం ఆ సీన్ పైన ఆధారపడి ఉంటుంది. అది కాక ఇప్పటికీ మనకి బాగా గుర్తు ఏదైతే రజనీకాంత్ గారి స్టైల్ కావచ్చు, ఆ చుట్టగలచడం కావచ్చు, ఆ మాట్లాడే వాయిస్ కావచ్చు, విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటికీ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ అలాంటి క్యారెక్టర్ని పోషించబోతున్నారు అని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. అంటే రజనీకాంత్ గారు ఒక తెలుగు సినిమాకు సంబంధించి రామ్ పోతినేని సినిమాలో కనిపించబోతున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? వార్తలు వస్తున్న మాట నిజం. అయితే రామ్ హీరోగా మహేష్ బాబు అంటే శెట్టి మిస్టర్ పోలి శెట్టి అనే సినిమా అనుష్కతో సినిమా వచ్చింది కదా, ఆ డైరెక్టర్ మహేష్ అనే కుర్రాడు చేస్తున్న సినిమా అది పర్లేదు, బాగానే ఆడింది. ఆ డైరెక్టర్తో రామ్ సినిమా ఉంది. ఆ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర, పవర్ఫుల్ పాత్ర ఉందట. దానికోసం బాలయ్య బాబుని సంప్రదించినట్టుగా సమాచారం. అయితే బాలయ్య బాబు సినిమాలో షెడ్యూల్ అంత బిజీగా ఉండటంతో నేను చేయలేనని చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో బాలయ్య బాబుకి కాకుండా అంత స్థాయి ఉన్న నటులు ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి రజనీకాంత్ కనిపించాడు. దాంతో మహేష్ వెళ్ళి రజనీకాంత్కి కథ చెప్తే రజనీకాంత్ కూడా ఆ పాత్ర నచ్చి చేస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. అఫీషియల్ న్యూస్ కాకపోయినా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే సాధారణంగా తెలుగు ఇండస్ట్రీ పైన చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రజనీకాంత్ గారికి. గతంలో కూడా మనం చూసాం చాలా సినిమా కథానాయకుడు అని చెప్పి జగవత్ పవర్ సినిమాకి సంబంధించి కూడా ఆయన ఒక సూపర్ స్టార్ హీరోగానే దాంట్లో మనకు కనిపించారు. అదిగాక చాలా సినిమాల్లో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు రామ్ పోతినేని సినిమాలో రాబోతున్నారు అని చెప్పేసి అనేటువంటి ఒక సందర్భాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఏంటంటే రజనీకాంత్ పరంగా చూసుకుంటే సినిమాల పరంగా చాలా కమిట్మెంట్స్ చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి. అంత వయసులో 73 ఏళ్ల వయసులో అంత ఫాస్ట్గా సినిమాలు యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్ అని చెప్పుకోవాలి. దీన్ని బట్టి చూస్తుంటే 200 సినిమాలు కంప్లీట్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఆయన వెంటనే 200 సినిమాలు కంప్లీట్ చేసేయాలి మనకి ఉన్న జీవితంలో. ఇప్పుడు దాకా 172 సినిమాస్ అయినాయి. ఇప్పుడు కమిట్ అయిన సినిమాలు చూసుకుంటే వరుస పెట్టి 175కి దగ్గరగా ఉన్నాయి. ఇక ప్రత్యేక పాత్రలో చేసేద్దాం అనే దీంట్లో ఆయన నిర్ణయించినట్టుగా కనిపిస్తుంది. కొన్ని ప్రత్యేక పాత్రలు కూడా చేసుకుంటే 200లో కంప్లీట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇంకొకటి ఏంటంటే రజనీకాంత్ని మనం మేకప్ లేకుండా చూస్తే ఒక రకంగా ఉంటాడు. ఆయన మేకప్ వేసుకుంటే ఆ లుక్ పూర్తిగా మారిపోతుంది. ఆ తరహా లుక్ అసలు మనం యాక్సెప్ట్ చేయలేము. ఇప్పుడు మనకి కట్ చేసుకోండి, మనకు అర్థం కాదు. అరే రజనీకాంత్ ఇలా ఉన్నాడు, బయట చూస్తే ఇలా ఉన్నాడు, సినిమాలో ఇలా ఉన్నాడు ఏంట్రా బాబు అని అనుకునేలాగా ఆ గెటప్ ఉంటుంది. పైగా ఇప్పుడున్న టెక్నాలజీ, డిఏజింగ్ టెక్నాలజీ ఒకటి, ఏఐ ఒకటి వచ్చిన తర్వాత ఇక 90 ఏళ్ల నటుడు కూడా యంగ్ పాత్రలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రజనీకాంత్ మధ్యలో చాలా డిలే చేసినా కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆయన మంచి మంచి పాత్రలు రాముకు కూడా ప్లస్ అవుతుంది. రామ్కి సరైన హిట్ కోసం చూస్తున్నాడు. మొన్న స్కంద పెద్దగా ఆడలేదు, మరి మొన్న వచ్చిన సినిమా కూడా డబుల్ స్మార్ట్ కూడా తనేసింది. ఈ పరిస్థితిలో మరి రామ్కి కూడా ఒక మంచి హిట్ కావాలంటే పక్కన ఒక పవర్ఫుల్ నటుడు ఉంటే చాలా బెటరు. మరి పవర్ఫుల్ నటుడు ఉన్న డబుల్ స్మార్ట్ ఏమైందంటే అది ఒక విలన్ పాత్రగా చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక హీరోకి ఇంకొక పవర్ఫుల్ హీరో తోడైతే అది ఎలా ఉండబోతుంది అనడానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. రజనీకాంత్ యాక్సెప్ట్ చేయడం కూడా గొప్ప విషయంగా చెప్పాలి తెలుగు సినిమాని మళ్ళీ చాలా కాలం తర్వాత. ఎందుకంటే మోహన్ బాబుతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా పెద్దరాయుడు అంగీకరించాడు. ఇక్కడ ఫ్రెండ్షిప్ ఏమీ కాదు, వీళ్ళు అడిగారు అంటున్నారు. ఆయన మరి అంగీకరించాడు లేదో తెలియదు, కానీ అంగీకరించినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. నిప్పు లేకుండా పొగరాదు కాబట్టి మనం నిజమే అనుకోవాలి. అయితే ఎవరైతే పోలిశెట్టికి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మహేష్ గారు, ఆయన ఇటీవల కూడా అంత పెద్ద సినిమాలు అయితే లేవు, కానీ అలా చిన్న డైరెక్టర్ని కూడా ఒప్పుకున్నారంటే ఖచ్చితంగా కథ, ఆయనకు చెప్పినటువంటి నరేషన్ కావచ్చు, ఆయనకున్నటువంటి క్యారెక్టర్ కావచ్చు చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఒప్పుకున్నారంటే ఏమంటారు? అదే పాత్ర నచ్చితేనే చేస్తారు. పెద్ద స్టార్ హీరో, సూపర్ స్టారు ఒప్పుకున్నారంటే పాత్ర నచ్చకపోతే చేయరు.
మరి బాలయ్య బాబుకి ఆ పాత్ర నచ్చినా కానీ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే ఒక పక్కన మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్, ఒక పక్క రాజకీయాలు, ఒక పక్కన మళ్ళీ బోయపాటి అఖండ 2, ఇప్పుడున్న ఎన్బికి 109, ఇట్లా కమిట్మెంట్స్ వరుసగా ఉన్నాయి. అందువల్ల బాలయ్య బాబు అంగీకరించి ఉండకపోవచ్చు. బాలయ్య బాబుని అడిగారట ఈ పాత్ర చేయమని అడిగారట, ప్రత్యేక పాత్ర. ఇక రజనీకాంత్ అయితే యాక్సెప్ట్ చేసాడని చెప్పి అంటున్నారు. ఇలా రజనీకాంత్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది తెలుగు నుంచి కూడా రజనీకాంత్కి. కాబట్టి రజనీకాంత్ మళ్ళీ తెలుగులో కూడా ప్యారలల్గా ఒక సినిమా ఆటోమేటిక్ వచ్చిందంటే, ఇప్పుడు పెదరాడి సినిమా హిట్ అవ్వడానికి, అంత పెద్ద హిట్ అవ్వడానికి రజనీకాంత్ పోషించిన ఆ పాత్ర చాలా కీలకమని చెప్పాలి. అలాగే ఆయన స్టైల్స్ కూడా. కాబట్టి రాము కూడా ఇది ప్లస్ అవుతుంది. రజనీకాంత్ లాంటి వ్యక్తి నటిస్తే మాత్రం రాముకి ప్లస్ అవుతుంది. విధంగా చెప్పాలంటే RRR లాగా RRR అని చెప్పుకోవాలి ఈ సినిమాని. అయితే మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత పాన్ ఇండియా సినిమా రాకముందు అన్నట్టుగా చూసుకోవచ్చు. అంతకుముందు టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అన్నట్టుగా సపరేట్గా ఉండేది. కానీ పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా పలు భాషల్లో, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్ సినిమా, హృతిక్ రోషన్ సినిమాలో నటించడం కావచ్చు, లేదంటే ఇట్లా సంజయ్ దత్ గారు వచ్చేసి తెలుగు సినిమాలో నటించడం కావచ్చు, అర్జున్ రాంపాల్ గారు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని చూస్తూ వస్తున్నాం. సో ఇలాంటి వాతావరణాన్ని ఎలా ఉందంటే ఏం చెప్తారు? అందుకని ఇప్పుడు ఇండియన్ సినిమా అనుకోవాల్సి వస్తుంది. ఒక తెలుగు సినిమా, తమిళ సినిమా అనుకోకుండా ఇండియన్ సినిమా అనే పేరుతో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు హాలీవుడ్ని మనం హాలీవుడ్ సినిమాలు అంటున్నాం కాబట్టి ఇక్కడ ఇండియన్ సినిమాగానే చూస్తేనే బెటరు. ఇది తెలుగు సినిమా, దీనికి పాన్ ఇండియా సినిమా ప్రత్యేకంగా పేరు పెట్టుకొని ఆ గ్యాప్ పోద్ది అనుకుంటున్నాను నేను. ముందు అట్లాంటి కథలతోనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లవ్ స్టోరీలు లేకపోతే దాని రైట్స్ అమ్ముకోవటాలు, ఈ తలనొప్పులు ఏమి లేకుండా ఇండియన్ సినిమాగా తెరకెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాన్ ఇండియా పదం పోయి ఇండియన్ సినిమాగా రూపాంతరం చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడున్నటువంటి ఒక తెలుగు సినిమాలు కావచ్చు, లేదా మీరు అంటున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు కావచ్చు, చాలా వరకు హాలీవుడ్ని ధీటుగా వస్తున్నటువంటి సినిమాలు చూసుకోవచ్చు. సో అతి తొందరలోనే ఏదైతే టాలీవుడ్ సినిమా కూడా పూర్తిగా బాలీవుడ్ సినిమాని బీట్ చేయడం కావచ్చు, లేదా ఇండియన్ సినిమాని బీట్ చేయడం చూసాం మనం. సో అతి తొందరలో టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు కావచ్చు, లేదా మిగతా స్టార్స్ వచ్చే సినిమాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా హాలీవుడ్ సినిమాలను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? మనం చెప్పలేము. అది హాలీవుడ్ బ్రేక్ చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు, మన దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు. ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచే ఒక విధంగా మనం అడాప్ట్ చేసుకున్నామని చెప్పాలి. అక్కడ వాళ్ళని చూసి మనం నేర్చుకున్నాం ఒక విధంగా చెప్పాలంటే. మనం ఎందుకు చేయలేమని మనం పోటీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ కంపారిజన్ కూడా మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటే 100 కోట్ల వసూలు చేసే సినిమాని మనం 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు కూడా వసూలు చేయవచ్చని నిరూపించారు మన వాళ్ళు. కాబట్టి సినిమాలు, వచ్చే సినిమాలన్నీ కూడా ఇప్పుడు రజనీకాంత్, రామ్ సినిమాలో కూడా ఖచ్చితంగా మళ్ళీ ఇతర ప్యాడింగ్ ఆర్టిస్టులు కంపల్సరీగా ఉంటారు. విలన్, పవర్ఫుల్ విలన్ పెడతారు. ఆ విలన్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా హైప్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి కాలం మారిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా సినిమా కూడా మారుతుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రామ్ పోతినేని గత కొంతకాలంగా సక్సెస్ లేక అల్లాడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక మంచి చేయూతనివ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.